రాజీనామా చేసిన తర్వాత త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు శ్వేత. కేసినేని నాని మళ్లీ విజయవాడ బరిలో ఉంటారు. మూడోసారి ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెడతారంటూ ధీమాగా చెప్తున్నారు శ్వేత. కేసినేని నాని అభిమానుల కోసం రాజకీయాల్లో ఉంటాం, ఏ విధంగా అనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు శ్వేత. మేము రాజకీయాల్లోనే ఉంటాం, కేసినేని నాని మూడోసారి ఎంపీగా పోటీ చేస్తారు, మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తారంటున్నారు శ్వేత. అయితే ఏ పార్టీ తరఫున ఏంటి అనేది త్వరలోనే చెబుతామంటూ చెప్పుకొచ్చారు శ్వేత. కేసినేని అభిమానులు లక్షల్లో ఉంటారు. మాతో పాటు జర్నీ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చూడడం అనేది మా బాధ్యత. అందుకని కేసినేని నాని గారు మా క్యాడర్ అందరితో కూడా చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళతో పాటు డిసైడ్ చేసి మీకు ఏంటనేది తెలియజేస్తారు. ఎందుకంటే కేసినేని నాని గారు వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు. ఆయన డబ్బు కోసమో, పవర్ కోసమో, పొజిషన్ కోసమో పనిచేసే మనిషి కాదు. ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం, గౌరవం కోసం. ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము. అందుకని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మేము వచ్చింది కూడా రాజకీయాల్లోకి మీకు తెలుసు. నాన్నగారి మీ ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా మీకు తెలుసు. లోకల్గా కొంతమంది పార్టీని నష్టపరచడానికి ఇవన్నీ చేస్తున్నారు. అధిష్టానంకి ఇవన్నీ తెలియదు అనే ఒక అపోహలో ఉన్నాం మేము మొన్న దాకా. ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టిట్యున్సీలో పార్టీ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి? అలాగే మూడోది, ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు, అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, మీకు తెలిసిన ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. నాన్నగారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలిసి, నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు, అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు, మా క్యాడర్ నిర్ణయిస్తారు.